డీటెయిల్స్ ఇద్దాం. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సినిమా అవార్డులను పునరుద్ధరిస్తున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గద్దర్ అవార్డులు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. సీఎం ప్రతిపాదనను ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సినిమా అవార్డులను పునరుద్ధరిస్తున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గద్దర్ అవార్డులు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. సీఎం ప్రతిపాదనను ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ముందుకు వెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం, అలాంటి ఉత్సాహం ఉండబట్టే. సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటివి ఉంటే కనుక ఇది మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అది గుర్తెరిగి ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం. ఆ నిర్ణయం తీసుకోవటం, దానికి పేరు ప్రజా గాయకుడు. జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించే నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు. గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం, ఎంతో ఆనందం, ఎంతో ముదాహం. అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున చూస్తే కనుక మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ముందుకు వెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం, అలాంటి ఉత్సాహం ఉండబట్టే. సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటివి ఉంటే కనుక ఇది మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అది గుర్తెరిగి ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం. ఆ నిర్ణయం తీసుకోవటం, దానికి పేరు ప్రజా గాయకుడు. జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించే నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు. గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం, ఎంతో ఆనందం, ఎంతో ముదాహం. అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇదే అంశంపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, ప్రజాగాయకుడు గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఇవ్వడాన్ని, ఆ ప్రతిపాదన ముందుకు తీసుకువెళ్లాలంటూ కూడా చిరంజీవి చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదన ఎలా చూడాలి? రవీంద్ర భారతిలో డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి సీఎం హాజరయ్యారు. అందులో ఆ సభలో మాట్లాడుతూ నంది అవార్డు అంటే గొప్పగా డిసెంబర్ 9న గద్దర్ అవార్డు ఇస్తామని గతంలో ఈ జీవిత పైన ప్రకటించాను. కానీ శ్రీరంగం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గద్దర్ అవార్డుల అంశంపై శ్రీరంగ ప్రముఖుల ప్రతిపాదనతో ముందుకు రావాలని కోరుతున్నాను అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అది దానిపైన ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని సినిమా అవార్డులను పునరుద్ధరిస్తామని సినీ పరిశ్రమ ప్రతిపాదన ప్రజా కళాకారుడు గద్దర్ పేరు మీద గద్దర్ అవార్డు ఇస్తామని ప్రకటించడం ఆశ్చర్యం. తెలంగాణ తెలుగు పరిశ్రమ సినిమా ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రతిపాదనను ముందు తీసుకెళ్లాలని బాధ్యత తీసుకోవాలంటూ కూడా సినీ పరిశ్రమను మెగాస్టార్ చిరంజీవి కోరారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటన అయితే ఉంది, దానికి చిరంజీవి వాళ్ళకి అనుకూలంగా స్పందించి ముందుకు వచ్చారు. దీనిపైన కూడా ప్రభుత్వం తరఫున కూడా ఇటు చిరంజీవికి కృతజ్ఞతలు కూడా అయితే ఉన్నటువంటి వాళ్ళు తెలుస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే గత కొంతకాలంగా గద్దర్ అవార్డు పేరిట ఇవ్వాలని చాలా కాలంగా రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ కూడా సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి ఎవరు కూడా ముందుకు వచ్చిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి రావడానికి ప్రభుత్వం ఆశిస్తోంది. చందు. రైట్ చందు, థ్యాంక్ యూ.